మన సైట్లోకి ఇంతకుముందు వేరే గ్యాంగ్ వచ్చేది, అది భారత్ బెంజ్ గ్యాంగు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ టాటా గ్యాంగ్ వచ్చిందనమాట. వస్తే మాత్రం ఒక 5-6 బండ్లు ఒకటేసారి లైనింగ్ వచ్చి కొట్టిపోతున్నాయి. వీళ్ళు డే నైట్ చేస్తున్నారు శాండ్కి. చూడండి బండ్లను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు టాటా బండ్లు వేరే, ప్రతి వెహికల్ అయినా వేరే ఉంటుంది టాటా మోడలు. చూడండి ఈరోజు మన అన్లోడింగ్ పాయింట్ ఇక్కడనే, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడనే అనమాట. ఈ బిల్డింగ్ దగ్గరనే మనం ఫస్ట్ వీడియో పెట్టినాము యూట్యూబ్లో. చూడండి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మన అన్లోడింగ్ పాయింట్ ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, ఇక్కడ ఎట్లా ఘోరంగా దిగబడేది, మొత్తం మామూలుగా దిగబడేది కాదు. మన బండి హౌసింగ్ అనుకునేది, వేరే బండ్లు వస్తానికి దడుచుకునేటోళ్ళు. అలాంటిది ఈరోజు చూడండి మొత్తం రోడ్డు వేసేసారు. అప్పుడు చికాకు, మామూలు చికాకు అనిపించేది కాదు నాకు, నా బండి మొత్తం బురద బురద అయ్యేది. ఫైనలీ లోడ్గా అన్లోడ్ చేసేసినాం. వీళ్ళు దారి కట్టంగానే సిమెంట్ కట్టలు కొట్టేసిండు. పైన చూడండి టైల్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంతకుముందు ఒక మనిషి కింద పడి చనిపోయాడు అనమాట. కాకపోతే అప్పుడు నేను లేను అనుకుంటా, అంటే విన్నాను. టైల్స్ వర్క్ చేసేటోళ్ళు సేఫ్టీగా, చాలా సేఫ్టీలు వాడాలి, లేకపోతే ఏదైనా చికాకు అయిందంటే అటే. ఇప్పుడు చూడండి మనము వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి మన పెయింటర్ భయ్య ఎలా వేసుకున్నాడో, మొత్తం మొహానికి అంతా పెయింట్ అంటింది. ఇక్కడ వర్కులు చేసే కాడ మాత్రం ఘోరం కష్టపడతారు పెయింటర్సే మరి బాగా, ఎందుకంటే వాళ్ళకి బాగా రిస్క్ అయిన వర్క్ వాళ్ళది పెయింటింగ్ వర్క్. ఎందుకంటే బయట నుంచే మొత్తం చేసుకోవాలి కదా, ఘోరంగా టార్చర్ ఉంటుంది. చూడండి ఇప్పుడు మన అన్లోడింగ్ పాయింట్ అయిపోయింది. లైట్గా వాన కూడా పడుతుంది, ఎండ కొడుతుంది. చూడండి ఎలా ఉందో, టైల్స్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చింది. ఇక ఇప్పుడు చూడండి అక్కడ దాకా రోడ్ వేసారు, ఇదంతా కాంక్రీట్ వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.